ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. నవంబర్ 10వ తారీఖు నుండి 23వ తారీఖు రాత్రి 8:06 వరకు కూడా బుధగ్రహము వృశ్చిక రాశిలో వక్రస్థితిలో ఉంటాడు. ఈ వక్రస్థితిలో ఉన్న బుధగ్రహం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కొంతమందికి సుఫలితాలు, కొంతమందికి మిశ్రమైన ఫలితాలు, కొంతమందికి అశుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, జన్మ జాతకాన్ని అనగా బర్త్ చార్ట్ని అనుసరించే ఫలితాలు అనేవి కావు. వాళ్ళ రాశి దగ్గర నుంచి ఎవరైతే రాశి ఫలితాలు చూస్తుంటారో వాళ్ళ రాశి దగ్గర నుంచి ద్వితీయ, చతుర్థ, షష్టమ లాభస్థానంలో బుధుడు ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి దగ్గర నుంచి మనం చూడాలి గోచారీత్యా 2వ స్థానము, 4వ స్థానము, 6వ స్థానం, 11వ స్థానంలో బుధుడు ఉంటే మనకు మంచి సుఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రధానంగా ఇది సౌమ్యగ్రహం అంటారు. బుధుడు గణిత శాస్త్రానికి, వ్యాపారానికి, శిల్పకళలకి, అంటే వృత్తి వ్యాపార రంగాల్లో వాళ్ళందరికీ కూడా బుధగ్రహం అనేది అనుకూలంగా ఉండాలని శాస్త్రం చెప్పబడింది. ఎందుకంటే బుధుడి యొక్క మనం కారకత్వాలను కూడా మనం పరిశీలన చేస్తే వ్యాపారం ఒకటి, అలానే గ్రంథ రచనలు, బిజినెస్ పరంగా ఎలా డెవలప్మెంట్ చెందాలి, బుధుడు బుద్ధి కారకుడు అంటాడు. అందువల్లే బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతే అంటారు. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం ఒకటి, అలానే వ్యాపార రంగంలో కానీ, అంటే చిరు వ్యాపారం అనుకోవచ్చు, పెద్ద వ్యాపారాలు అనుకోవచ్చు, మధ్య రకమైన వ్యాపారాలు, అలానే కామర్స్ సబ్జెక్టు, అలానే గణిత శాస్త్రానికి సంబంధించిన విషయాలు, వివేకము, ఆలోచన, బుద్ధి, సమయస్ఫూర్తి, లౌకికము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడేది ఏంటంటే బుధుడితోనే ఏర్పడతాయి. అంటే బుధుడి యొక్క కారకత్వాల్లో ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నాయి. అందువల్ల బుధుడు ఎలా ఉండబోతున్నాడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో బుధుడు ఏదైతే నవంబర్ 10వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు రమారమి 13 రోజుల పాటు బుధగ్రహం అనేది ఏ విధంగా ఉందో మనం తెలుసుకొని మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వ్యాపార పరంగా అనుకోవచ్చు, అలానే చిరు వ్యాపారం అనుకోవచ్చు, పెద్ద పారిశ్రామికవేత్తలు అనుకోవచ్చు, అలానే మ్యాథ్స్ లెక్చరర్సు, కామర్సు, అలానే మన షేర్ మార్కెట్లు కానీ, బిజినెస్ పరంగా ఉండే డెవలప్మెంటు, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంటు, సమయస్ఫూర్తి, సరైన ప్రణాళికతోటి మనం ఏ విధంగా నడవబోతున్నాము, ఇలాంటివన్నీ కూడా మనకి అంటే ఒక లైఫ్లో మనం ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి, కొన్ని చూస్ చేసుకోవాలి. డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా ఒక వివేకంతో, అంటే సమయస్ఫూర్తి, అంటే మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. అంటే ఆ సమయంలో చేసుకున్న నిర్ణయాలు కానీ, ఆ సమయంలో తీసుకుపోయే నిర్ణయాలు కానీ విశేషంగా మనకు లాభించే అవకాశాలు ఉండాలి, లాభం కలగాలి. అంటే లాభం కలగటం ఒకటి, ఏదైతే నేను ఇందాక చెప్పినట్టుగా మెచ్యూరిటీ వాల్యూస్ కూడా బాగా పెరగాలి. చాలామంది కూడా మెచ్యూరిటీ వాల్యూస్ పెరగవు. ఆ పెరగకపోవటానికి కారణం ఏంటంటే బుధుడు. అంటే ఏదైతే మనకు బ్రెయిన్లో మనకు ఆలోచనలు ఉంటాయో ఆలోచనలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సమయానుకూలంగా స్పందించడానికి బుధుడు కారణమవుతాడు టోటల్గా. అందువల్ల బుధుడు ఏదైనా వ్యాపారంగా కానీ, డబ్బులు కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా బుధుడు కారణభూతుడు అవుతాడు. కాబట్టి బుధగ్రహం అనేది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి బుధుడి యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే ప్రధానంగా ఏం జరగబోతుంది అనంటే మణి మూలార్థ లాభంచ సదా సౌఖ్యం సరస్యచ అన్నారు. అంటే ఇక్కడ బుధుడు ఏదైతే వక్రస్థితిలో ఉన్నాడో నవరత్నాలు, క్రయ విక్రయాల మూలంగా ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, ధనలాభం కలుగుతుంది, సర్వత్రా సౌఖ్యం కలిగే అవకాశాలు ఉంటాయి, మంచి ఆరోగ్యము, మంచి వారితో పరిచయాలు, నిష్ణాతులైన వ్యక్తులతో పరిచయాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నిత్య ఆరోగ్యం అన్నారు. నిత్య ఆరోగ్యంచ సద్గోష్ఠి, అంటే సద్గోష్ఠి అంటే మంచి జనులతోటి మన ఇష్టంగా మాట్లాడటం, అంటే మంచి విషయాలు, పిచ్చి పిచ్చి విషయాలు కాకుండా
నిష్ణాతులైన వ్యక్తులతోటి మన ఆలోచన సరళి బాగా పెరగటం ఒకటి, ఆనందంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని అర్థం. అంటే నూతన వ్యక్తులతోటి, గొప్పవారితో పరిచయాలు, అలానే ప్రతి పనిని కూడా తెలివిగా చేసుకోవటం, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతోటి సపోర్ట్ అంటే ఆధిక్యత లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కీర్తి ప్రశ్నలు, గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బుద్ధి, సమయస్ఫూర్తి, విద్యార్థులకు అనుకూలమైన కాలం. వేరే వ్యాపకాలను తగ్గించుకొని వృత్తిరీత్యా అనుకూలంగా ఉండే అవకాశాలు. ఫైనాన్షియల్ పరంగా ఆకస్మికంగా ధనలాభం, నూతన వ్యాపారాలు, వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాణిజ్యపరంగా షేర్ మార్కెట్ వాళ్ళకు కానీ, అలానే బ్యాంకింగ్ రంగం సెక్టార్లో వ్యక్తులకు కానీ, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ వ్యక్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి పనిలో కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి దానిలో కూడా వాళ్ళు డెవలప్మెంట్ చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా బుధగ్రహం యొక్క మనకి అనుకూలత అనేది చాలా ముఖ్యం. అంటే బుధుడు బాగుంటే మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బుధగ్రహానికి కొన్ని మరింత ఎక్కువ ఫలితాలు రావాలన్నా, బుధుడు బాగుండాలన్నా కూడా కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి మనకు వేదంలో చెప్పబడ్డాయి. ఆ వేదంలో చెప్పబడే రెమెడీస్లో ముఖ్యంగా మనకి వ్యాపార రంగంలో ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వస్తున్నాయంటే ఖచ్చితంగా బుధుడికి అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు ఉంటాయి. ప్రతి గ్రహానికి అధిదేవత ఉంటుంది, ప్రత్యదేవత ఉంటుంది, అధిష్టాన దేవతలు ఉంటాయి, అంతరిక్ష దేవతలు కూడా ఉంటాయి. అయితే బుధుడికి మనం ప్రత్యేకంగా రెమెడీస్లో ముఖ్యంగా వ్యాపార పరంగా కానీ, ధనపరంగా కానీ అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పాలన చేయాలి. ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. అలానే బుధవారం రోజున ప్రత్యేకంగా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, బుధుడికి ప్రీతికరమైన పెసలు దానం చేయటం, అలానే ఏదన్నా సరే పెసరపప్పుతో చేసిన వంటకాన్ని ఏదైనా మనకు దగ్గరలో ఉన్న దేవాలయంలోకి ఇచ్చి ప్రధాన అర్చకులకి ఇచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా వితరణ చేయాలి. అంటే ఏదైనా సరే ఒక పెసరపప్పుతో చేసిన వంటకం, అలాంటి వంటకాన్ని మనం చూసుకొని చక్కగా భక్తులందరికీ కూడా దేవుడి యొక్క నైవేద్యం పెట్టి అందరికి కూడా వితరణ చేయటం ఒకటి. బుధవారం రోజున ముఖ్యంగా పెసలు దానం చేయాలి. పెసలు, ఆకుపచ్చని వస్త్రము, ఆకుపచ్చని పూలు, అంటే గ్రీన్ కలర్లో ఏదైతే ఉంటుందో అవి దానం చేయటం చాలా మంచిది. చేయటం వల్ల బుధుడి యొక్క దోషం పోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే మనకి బుధుడికి సంబంధించిన కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లో కూడా మనం దానం చేయొచ్చు. ఆ నక్షత్రాలు ఏమిటి అని అంటే ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రము, రేవతి నక్షత్రము, అలానే ఆశ్లేష నక్షత్రం. అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో కూడా చక్కగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయొచ్చు, దానం చేయొచ్చు. పెసలు కూడా నైవేద్యం పెట్టి భక్తులందరూ కూడా వితరణ చేయొచ్చు. అంటే భక్తులందరూ కూడా పంచాలని అర్థం. బుధుడికి ప్రత్యేకంగా నేను చెప్పిన నక్షత్రాల్లో కానీ, బుధవారంలో కానీ, ఇంకా బుధవారం ఆశ్లేష కానీ, బుధవారం రేవతి కానీ, బుధవారం జ్యేష్ఠ నక్షత్రం కానీ కలిసి వస్తే ఆ రోజున బుధుడికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఎలా చేయాలి బుధుడి కంటే బుధుడి యొక్క మూలమంత్రాలు ఉంటాయి. ఆ మూలమంత్రాలు అధిదేవత, ప్రత్యదేవత, బుధుడి యొక్క గాయత్రి మంత్రాలతో అభిషేకమే కాకుండా బుధుడికి పురుషోక్తంతో కూడా అభిషేకం చేయొచ్చు. అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అంటే పంచదార, పండ్ల రసం, చెరుకు రసంతో చేస్తే అభిషేకం చేస్తే బుధుడి వల్ల మనకి మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనం కలిసి వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదే రోజున బుధవారం ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం రోజున మీరు ఇంటి దగ్గర ఒక మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. ఆ మంత్రం ఏమిటి అని అంటే
ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని కూడా కుబేర మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే బుద్ధి వికసించాలన్నా, వ్యాపారం బాగుండాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలన్నా అలానే విద్యార్థులు చేయొచ్చు, వ్యాపారస్తులు, చదువుకునేవాళ్ళు, ఎంప్లాయీస్ అందరూ కూడా బుధుడు అనే బుధగ్రహం అనేది చాలా అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా పాటించండి. మీకు బుద్ధి వికసించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.